తమ స్థలాన్ని తమకు కేటాయించాలంటూ ఓ వృద్ధ దంపతుల కరీంనగర్ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. పెంచి పెద్ద చేసిన కొడుకులు ఇంటి నుండి గెంటివేశారని బాధితులు ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన కనకరాజం దంపతులు కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తింటూ అక్కడే ఉండిపోయారు. తమ సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ వాపోయారు. కాగా 2020 సంవత్సరంలో తమ 5 ఎకరాల భూమిని కొడుకులకు పంచిపెట్టారు. ఇందులో ఓ కుమారుడు మరణించాడు. కాగా 2 కుమారులకు తలా 2 ఎకరాల భూమిని పట్టా చేశారు. కానీ ప్రస్తుతం 2 కుమారుల కుటుంబ సభ్యులు తమను గెంటివేశారంటూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆనాడు కేవలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేశామని, పట్టించుకొని తమ పిల్లలకు స్థలం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. గత 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పారు. కొడుకు కోడలు తిట్టుకుంటూ అన్నం పెడుతున్నారని వాపోయారు. తమ గోడు చెప్పుకునేందుకు ఎవరూ లేరని అధికారులు పట్టించుకోవాలని కోరారు. అధికారులు స్పందించి తమ స్థలాన్ని తిరిగి తమకు రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2020 సంవత్సరంలో నాకు 5 ఎకరాల భూమి ఉండను. అట్టి భూమిని కొడుకు సగం, కోడలు బిడ్డలకు సగం, చలి 2 ఎకరాలన్నర పట్టా చేసుడు జరిగింది. ప్రేమ కొద్దీ ఏదో మంచిగా చూసుకుంటారు కదా అని. ప్రస్తుతానికి వాళ్ళు మంచిగా చూసుకుంటలేరు. ఇంట్లో నుంచి కూడా గెంటేసే పరిస్థితి తయారైంది కోడలు. కాబట్టి అట్టి భూమిని నేను అది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్ కాదు. అట్టి భూమిని మళ్ళా నాది నాకు రిజిస్ట్రీ చేయాలి అని చెప్పి కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఇటువాడు తిరుగుతూనే ఉంటే ఆర్డీఓ గారు ఏమన్నాడు, మహేశ్వర్ గారు ఇది పట్టాలు తీసుడు భూమి పెట్టుడు అనేది మా చేతుల్లో లేదు, అది కలెక్టర్ అయిన వాళ్ళు ఉంటుంది. భూమికి పట్టా వేయాలన్నా తీసేయాలన్నా వారికి అధికారం ఉంటుంది కానీ నాకు ఉండదు అని చెప్పి ఆయన అన్నాడు. అంతటితో అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చింది, ఇప్పుడు అప్లై చేసుకున్నాము. ఆ సార్కి ఇచ్చింది, ఆ సార్ సంతకం చేసిండు. అక్కడ రసీదు తీసుకుపో అన్నారు. ఇక్కడికి వచ్చిన అది తీసుకున్న తర్వాత ఆ మేడం అన్నది 2-3 రోజులు అయిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్కు అక్కడనే విషయం ఏదైనా చెప్తారు అని చెప్పి మాట్లాడతాను. అన్నం పెడతలేరా అంటే అన్నం ఏం పెట్టుడు, వాళ్ళు ఎన్నో అనుకుంటా పెడతారు, ఎన్నో చేసుకుంటా పెడతారు. బాంచాను మాకు మస్తు బాధలు అవుతున్నాయి. మొన్న గిదే లొల్లి పెట్టుకుంటే ఇంట్లోకి వెళ్ళి కుండలు తీసి ఇవతల వారేసి నువ్వు ఇట్లా నేను కట్టుకున్న ఇంట్లో నన్ను ఉండనిత్తలేవు, నేనే కట్టుకున్నానే అని నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టింది. అది పద్ధతి కాదు, అట్లా వెళ్ళగొట్టద్దు అని అన్నారు.